ప్రజాప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టింది అవి ఎంతమందికి లబ్ధి చేకూరినాయి. అందులో భాగంగా గవర్నమెంట్ వచ్చిన కానించి మన రామచంద్రపురం గ్రామానికి 10 ఇందిరమ్మ ఇళ్ళు మన గ్రామానికి వచ్చినాయి. అనే ఆర్టీసీ బస్సులో మహిళలకు అందరికీ ఉచిత ప్రయాణం, అలాగే మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపించడం జరిగింది. 200 యూనిట్ల ఉచిత కరెంటు మన గ్రామంలో 120 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇంకోటి అలాగే 500 గ్యాస్ సబ్సిడీ కూడా వస్తుంది. మన గ్రామంలో 110 మందికి గ్యాస్ సబ్సిడీ వస్తుంది. ఇంకోటి రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తుంది. 208 మందికి రైతు భరోసా నిధులు రావడం జరుగుతుంది. ముగ్గురికి మన గ్రామంలో రైతు బీమా రావడం జరిగింది. 5 లక్షల చొప్పున. రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు పథకం ఉంది. ఇంకోటి చేత పెన్షన్లు రెగ్యులర్గా వస్తున్నాయి. ప్రజాప్రభుత్వం వచ్చిన కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు 7 ఊరికి వచ్చినాయి, ₹1,00,000 చొప్పున. అలాగే CMRF చెక్కులు 8 మందికి వచ్చినాయి. కొత్త రేషన్ కార్డు, సన్న ఓట్లకు 500 బోనస్, రేషన్ షాపులో సన్న బియ్యం. ఇదివరకు అందరికీ దొడ్డు బియ్యం ఉంటుండే, మన రేవంత్ వచ్చిన కానీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. SC ABCD వర్గీకరణ జరిగింది మన ప్రభుత్వ హయాంలో. అలాగే రైతు కమిషన్ ఏర్పాటు చేసింది, BC కమిషన్ ఏర్పాటు చేసింది, విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. BC కులగణన జరిగింది. 40% రిజర్వేషన్లు బీసీలకు అందాయి. అలాగే మెగా DSC గ్రూప్ 1 ద్వారా 50,000 ఉద్యోగాలు కొత్తగా వచ్చినాయి. మళ్ళీ కేసీఆర్ వ్యవస్థ రద్దు చేస్తే మళ్ళీ రేవంత్ అన్న GPO వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి ఒక GPOని నియమించారు. HMDA ద్వారా 20 లక్షలు 200 మీటర్ల సీసీ రోడ్ వచ్చింది. మనం అది కంప్లీట్ అయింది. అలాగే MNRG ద్వారా 150 మీటర్ల సీసీ రోడ్ వచ్చింది. అది ఇంకా పెండింగ్ ఉంది, అవుతుంది 2 రోజులలో. అలాగే ఇందిరా మహిళా శక్తి భవనం కూడా మన ఊరికి శాంక్షన్ కావడం జరిగింది. అది త్వరలో మనం శంకుస్థాపన చేసుకొని కట్టబోతున్నాము. ఇంకా ఏమైనా ఉంటే అందరికీ సమస్యలు ఏమైనా ఉంటే వివరించుకొని మనం వాటిని పరిష్కరించే దిశగా, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా అందరూ సహకరించి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మన ఫస్ట్ ధ్యేయం గ్రామ అభివృద్ధి. మనం పుట్టిన ఊరికి ఎంతో అంత చేసి మనం రుణం తీసుకోవాలని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.